తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఫ్రెష్ లుక్ తో కనిపించబోతోందా? టాప్ టు బాటం భారీ మార్పులు జరగబోతున్నాయా? దశాబ్దాలుగా ఉన్న సీనియర్స్ కి వీఆర్ఎస్ ఇచ్చేస్తారా? పొలిటికల్ బ్యూరోలు సైతం ఊహించని వ్యక్తులు కనిపించబోతున్నారా? సీనియారిటీ కంటే సిన్సియారిటీకే ఇంపార్టెంట్ దక్కబోతోందా? కొత్తగా ఎవరెవరు స్క్రీన్ మీదకి రాబోతున్నారు? పడక్ కుర్చీ మరచెంబు బ్యాచ్ లో ఉన్నదెవరు? బాబోయ్ సీనియర్లు వాళ్ళు మామూలోళ్ళు కాదురా నాయనా. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయట. పార్టీలో సీనియర్స్ ఎవరు ఇప్పుడు పెద్దగా బయటకొచ్చి మాట్లాడటం లేదు. మాట్లాడాల్సిన సందర్భాల్లో సైతం స్పందనలు కరువవుతున్నాయి. పదవులు రాలేదని కొందరు, మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మరికొందరు, ఇంకేవో అసంతృప్తులతో ఇంకొందరు రకరకాలుగా ఉన్నారట. మామూలుగా అయితే అలాంటి నాయకుల్ని బతిమిలాడో బుజ్జగించో దారికి తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఆ మూడ్లో లేనట్టు తెలుస్తోంది. అలాగని బుజ్జగింపుల పర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేలేదు కూడా. దేనికి దానికి తోక వేసినట్టుగా లెక్కలు కడుతూ కేవలం పార్టీ విస్తృత ప్రయోజనాల కోణంలోనే పెద్దలు స్పందిస్తున్నట్టుగా సమాచారం. గతంలోలాగా నేను అలిగా బొంగమూతి పెట్టా అంటే ఆఘ మేఘాల మీద అధిష్టానం దూతలు వాలిపోయి సవరదీసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టేసిందట తెలుగుదేశం అధిష్టానం. ఇప్పుడు సీనియారిటీ కన్నా సిన్సియారిటీకే ప్రాధాన్యమిస్తున్నట్టుగా సమాచారం. పార్టీ కోసం కష్టపడిన నాయకులెవరు, వాళ్ళ సమస్యలేంటి, తీరిస్తే ఎంత బలంగా ముందుకు వెళ్లగలుగుతారు, అన్నిటికీ మించి ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారన్న లెక్కలేసుకుని మరీ ఫోకస్ పెడుతోందట సైకిల్ పార్టీ అధినాయకత్వం. దశాబ్దాల తరబడి పార్టీలో ఉండి రకరకాల హోదాలు అనుభవించి కూడా ఒక్కసారైనా పదవిని ఇవ్వకపోయేసరికి కెలుకుడి వ్యవహారాలు మొదలు పెడుతున్నట్టుగా వాళ్ల గురించి అధిష్టానం దగ్గర సమాచారం ఉందని, అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంతో పాటు లాయల్ గా ఉన్న వాళ్ళకి పెద్దపీట వేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కొందరు పార్టీకి భారంగా మారుతున్నారనే చర్చ సైతం ఉందట టీడీపీ సర్కిల్స్ లో. పొలిట్ బ్యూరోతో మొదలుపెట్టి అన్ని దశల్లో సమూల ప్రక్షాళన చేసే దిశగా ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఈ అంశాల మీద ఫుల్ ఫోకస్ చేశారన్నది పార్టీ వర్గాల సమాచారం. పార్టీ హయ్యెస్ట్ అథారిటీ అయిన పొలిట్ బ్యూరోలో మార్పులు చేసి యువరక్తాన్ని ఎక్కించాలనుకుంటున్నారట. పార్టీ దూకుడుగా ముందుకెళ్లాలంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆలోచిస్తోంది గనక ఇక సీనియర్స్ కు మరచెంబు పడక్కుర్చీయేనని పార్టీ నాయకుల సెటర్స్ వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పరంగా తాను చెయ్యాలనుకుంటున్నట్టుగా మార్పుల గురించి లోకేష్ ఇప్పటికే అధ్యక్షుడు చంద్రబాబుతో వివరంగా చర్చించినట్టుగా సమాచారం. అందుకు క్లియరెన్స్ కూడా వచ్చేసిందని, బహుశా వారం 10 రోజుల్లో ముహూర్తం కూడా ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు టీడీపీ నాయకులు. అసెంబ్లీ సమావేశాలు జరిగేలోపు రాష్ట్ర కమిటీలు, నామినేటెడ్ పదవుల భర్తీ లాంటి వ్యవహారాలు అన్నింటినీ కొలిక్కి తేవాలనుకుంటున్నారన్నది ఇంటర్నల్ టాక్. ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్టులతో పాటు పొలిట్ బ్యూరోలో కూడా కీలక మార్పులుంటాయంటూ సీరియస్ గానే మాట్లాడేసుకుంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పార్టీలో మంచి పొజిషన్ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా సమాచారం. అలాగే లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమందికి కూడా కీలక పదవులు దక్కొచ్చని అంటున్నారు. అలాంటి వాళ్లలో సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారట. ఇలా రకరకాల మార్పులతో మొత్తంగా పార్టీకి ఫ్రెష్ లుక్ తీసుకురావాలి అన్నది పెద్దల ప్రయత్నంగా తెలుస్తోంది. అందుకే పాత కాపులను వదిలేసి గేమ్ చేంజర్స్ ను బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో.